షలోమ్. మన ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. బాగున్నారు కదా? మరి సంతోషంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. ప్రతిరోజు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు, మీకు చేస్తున్న ప్రతి ఒక్క పనుల నిమిత్తము జీవనోపాధి చేసుకుంటున్న బిడ్డలకును, అలాగే జాబులు చేసుకుంటున్న బిడ్డలకును దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశతో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారని నేను సంతోషిస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైనగాక. ఫేస్బుక్లో వింటున్న బిడ్డలకు, యూట్యూబ్లో వింటున్న బిడ్డలకు, ఇన్స్టాగ్రామ్లో వింటున్న బిడ్డలకు, వాట్సాప్లో వింటున్న బిడ్డలకు అందరికీ కూడా మరి ఒక్కసారి మీకు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకనంటే 2020 సంవత్సరం నుండి దేవుని యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రభు ఏర్పరిచాడు. ఇది నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, కానీ దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకనంటే నేను ఆ యొక్క కరోనా టైంలో ప్రభువా, నేను ఎవరి ఇంటికి వెళ్ళి ఈ యొక్క సువార్తను ప్రకటించలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం కనుక ప్రతి ఒక్కరి ఇంటికి దేవుని యొక్క వాక్యాన్ని అందజేయాలి అని దేవుడిని అడిగినప్పుడు, మరి కరోనా టైంలో ఎవరింటికి మనం వెళ్ళలేం కాబట్టి నేను అనుకున్నది నెరవేర్చడానికి నేను నిన్ను ఏర్పరచుకున్నాను. అందు నిమిత్తము నువ్వు ఒక ఛానల్ ఓపెన్ చేసి ఆ ఛానల్ ద్వారాగా అనేక మందికి నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని అందించు అని చెప్పినప్పుడు 2020 సంవత్సరం నుండి ఒక్క వారము కూడా ఎడవకుండగా, ఒక రోజు ఎడవకుండగా దేవుని యొక్క వాక్యాన్ని చాలా బహుబలముతో, దేవుడిచ్చిన జ్ఞానముతో, దేవుడిచ్చిన శక్తితో, దేవుడిచ్చిన బలముతో అలాగ ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తున్నప్పుడు మీరందరూ కూడా వింటూ ఉన్నారు, దీవెనలో పొందుకుంటూ ఉన్నారు, ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నారు. ఎందుకనంటే నన్ను ప్రోత్సహిస్తున్నందుకు మీకు అందరికీ కూడా మరి ఒకసారి శిరస్సు ఉంచి నేను ధన్యవాదాలు తెలుసుకుంటూ ఉన్నాను. ఏదైనప్పటికీ కూడా మనమందరము కూడా దేవుని యొక్క పనివారమే. మన యజమానుడు యేసుక్రీస్తు ప్రభువు వారు, ఆయన యజమానుడు, మనము పనివారము. ఆయన పనిలో, తోట పనివారిలో మనం ఉన్నాం కనుక మనము ఎడతెగక దేవుని యొక్క పనిలో మనము నిమగ్నమై ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎన్నో మనము పొందుకుంటూ ఉంటాం. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ రోజుని కొన్ని అంశాలు మనము ఈ రోజుని నేర్చుకోబోతూ ఉన్నాం. దేవుని యొక్క అంశము ఏమిటి అనగా దేవుని గొర్రె పిల్ల అన్న అంశాన్ని మనం తీసుకుని ఈ రోజుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకోబోతున్నాం. చూడండి, పరిశుద్ధమైన లేఖనముల నుండి ఒకసారి మనం చదువుకుంటే అక్కడ అక్షరీలుగా చిన్నితంగా మరి బాప్తిసం ఇచ్చిన యోహాను ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనములో అంటున్నాడు కదా, ఈ విధంగా ఆయన మరి ఉచ్చరిస్తూ ఉన్నాడు. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మరి ఒకసారి మనం చదువుదాం. చూడండి, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నిజమే, ఆయన యోహాను ఎవరిని వర్ణిస్తున్నాడు అనంటే లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల. అయితే ఈ గొర్రెపిల్ల వరుడై ఉన్నాడు, సంఘము వధువై ఉన్నది. ఈ గొర్రెపిల్లకు ఈ యొక్క సంఘానికి వివాహం జరగాలి. అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి కారణం ఏమిటి అంటే, ఆయన మనల్ని ఏం చేశాడు అంటే
మన పాపముల నిమిత్తము ఆయన రక్తము కార్చాడు. ఆయన ఈ లోకానికి రావడానికి కారణం ఏమిటి అనంటే, నిన్ను నన్ను కూడా రక్షించటానికి, నిన్ను నన్ను కూడా కాపాడటానికి, నిన్ను నన్ను కూడా పాపమునే ఉగ్రతలోనికి వెళ్ళిపోకుండా ఆయన మనల్ని రక్షించటానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. అందుకే యోహాన్ అంటున్నాడు, బాప్తిసం ఇచ్చి యోహాన్ అంటున్నాడు కదా, నా రక్షకుడైన యేసుక్రీస్తును చూసి అంటున్నాడు, ఇదిగో ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెబుతూ ఉన్నాడు. ఆయన ఇంకొక మాట అంటున్నాడు కదా, నా వెనక ఒక మనుషుడు వచ్చేస్తున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనక నాకంటే మొదటి వాడయ్యనని నేను ఎవరి గురించి చెప్తున్నో ఆయనే ఈయన. యోహాను ఎవరి నిమిత్తమైతే చెప్తూ ఉన్నాడో ఆయనే ఈయన. ఈయనెవరు అనంటే అందరికంటే ప్రాముఖ్యుడు, అందరికంటే ప్రాముఖ్యుడు ఆయనే ఈయన. అయితే నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగునట్టు నేను నీళ్లలో బాప్తిసము వచ్చితని అని చెప్తూ ఉన్నాడు. మరియు యోహాన్ అంటున్నాడు కదా, ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యోహాను ఒక సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు, ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగి వచ్చుట చూసితని ఆ ఆత్మ ఆయన మీద నిలిచి ఉండెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డల, దేవుని యొక్క ఆత్మ పావురము రూపం వల్లే ఆకాశం మీద ఎవరి మీదకి దిగి వచ్చింది అంటే నజరేయుడైన యేసుక్రీస్తు మీదకి దిగి వచ్చింది. దిగి వచ్చి ఆయన మీద నిలిచి ఉన్నది. ఎప్పుడైతే నిలిచి ఉన్నదో ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఒక మాట కనబడుతూ ఉంది, నేను ఆయనను ఎరిగినైతేనే గాని నీళ్ళల్లో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపిన వాడును నేను ఎవరి మీద ఆత్మ దిగి వచ్చుట చూసితున్నో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చుచున్నాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క మనుష్యుడు కూడా సాక్ష్యం ఇవ్వాలి. ఏ సాక్ష్యము అంటే యథార్థమైన సాక్ష్యాన్ని మనము ఇవ్వాలి, నీతి అనే సాక్ష్యము ఇవ్వాలి. ఎందుకనంటే మనుషుల దగ్గర మనము అబద్ధ మాటలు మాట్లాడకూడదు, లేనిపోయిన మాటలు మాట్లాడకూడదు, కుత్రికమైన మాటలు మనం మాట్లాడకూడదు, మన నోటంట దుర్భాషలు మాట్లాడకూడదు. మనం ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాలి. మనుషుల దగ్గరికి మనం వెళ్ళి అసూయిగా మాట్లాడితే అదేదో ఒక రోజున మనల్ని పాడు చేస్తుంది. ప్రియమందునికి వెళ్ళారా? కానీ యోహాన్ అంటున్నాడు, ఈయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల మన పాపముల కొరకు రక్తం కార్చింది, మన పాపముల కొరకు రక్తం కార్చింది. 2026 సంవత్సరము క్రీస్తు పూర్వము ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు వచ్చిన వాడు కాదండి ప్రియమైన దేవునికి బిడ్డలారా. ఈ భూమి సృష్టింపక మునిపే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకాన్ని ఆయన చూశాడు. ఈ లోకము అందమైన లోకంగా ఉండాలని, అందమైన జీవితము జీవించాలని ఆయన పోలికని ఆయన ఒక పిల్లలని నిర్మించుకున్నాడు. ఎందుకంటే ఆనాడే ఆదిలోనే ఒక బలిని అర్పించాడు. ఎవరి కొరకు ఒక బలిని అర్పించాడు అంటే ఆదాము అవ్వల కొరకు. చూద్దామా మాట. ఆదిలోనే మొట్టమొదటిసారిగా ఆదిలోనే యేసుక్రీస్తు బలైనట్లుగా మనం చూస్తున్నాం. ఆదిలోనే యేసుక్రీస్తు బలైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ రక్త ప్రోక్షణ జరిగింది. ఒక గొర్రె పిల్ల బలైనట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం గ్రంథంలోనికి మనం వెళ్తే అక్కడ మనకి కనబడుతుంది. ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనము మనం చదువుకుంటే అక్కడ ఒక సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకు
చర్మపు సొక్కాయిను చేయించి వారికి తొడిగించను. చూడండి ప్రియమైన దానికి వడ్లారా, అంటే ఆదాముకు అవ్వకు కూడా ఆలోచనలు ఏం లేవు, వారికి ఒంటి మీద బట్టలు లేవు. ఎందుకంటే వాళ్ళు ఏం కలిగి ఉన్నారు అని అంటే మహిమ శరీరము కలిగి ఉన్నారు. దేవుడు ఏం చెప్పాడు, ఈ తోట చెట్లన్నిటిలో ప్రతి ఫలాన తినొచ్చు కానీ ఫలానా పండు నువ్వు మంచి చెడులో అనే పండు నువ్వు తిన్నట్లయితే నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. అదే విధంగా వాళ్ళు చనిపోవడానికి కారణము ఏమిటంటే వాళ్ళ మహిమ శరీరంలో వాళ్ళు ఏమైపోయారు, చనిపోయారు. వాళ్ళ యొక్క మహిమ శరీరము వాళ్ళకి పోయి వాళ్ళకి ఏ శరీరం వచ్చిందంటే మానవ యొక్క శరీరము వాళ్ళకి వచ్చింది. ఈ మానవ శరీరము వాళ్ళకు వచ్చిన తర్వాత వారు ఏం తెలుసుకున్నారంటే వారి యొక్క శరీరం కనబడిపోతుంది, వాళ్ళ యొక్క అవయవాలు కనబడిపోతున్నాయని వాళ్ళు తెలుసుకొని ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళు దాక్కున్నారు. ఎందుకని దాక్కున్నారు అని అంటే దేవుడు ఆ చల్లపూట దరుపున ఆ చల్లపూటని మరి యెహోవా దేవుడు ఆదాముతో అవ్వతో మాట్లాడటానికి వచ్చినప్పుడు దేవుని యొక్క స్వరము విని వాళ్ళ చెట్టు చోటను దాక్కున్నట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆదాం అవ్వ ఎక్కడున్నారు మీరు అని అడిగినప్పుడు నీ స్వరము విన్నప్పుడు మేము చెట్టుల చోటను మేము దాక్కున్నాం. కారణం ఏమిటి అనంటే నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే ఒక కొన్ని పండ్లు తీసుకుని వచ్చి నాకు ఇచ్చింది, నేను తిన్నాను. అప్పటి నుండి నాకు ఏమైంది, సిగ్గట్టి ఏంటో నాకు తెలుస్తుంది కాబట్టి మేము చెట్ల చోటని దాక్కున్నాము అని చెప్పారు. ఎప్పుడైతే చెప్పారో అప్పుడు అనుకున్నారు వీళ్ళ మహిమ శరీరము కోల్పోయి మానవ శరీరంలోకి వచ్చారు కాబట్టి వీళ్ళకు ఒక వస్త్రాన్ని నేను కుట్టించి ఇవ్వాలి అని దేవుడు ఏం చేశాడంటే ఒక జంతువుని ఏం చేశాడు, వధించాడు. అక్కడ వధించినట్టు కనిపించట్లేదు కానీ చర్మపు సొక్కాయి చేయించి వారికి తొడిగించినట్లుగా చూస్తున్నాం. అంటే ఆ రోజుల్లో ఆదాము కొరకు రెండోది అవ్వ కొరకు ఒక జంతువు బలైనట్లుగా మనము చూస్తున్నాం. ఆ బలైపోయిన ఆ యొక్క చర్మం ఎవరిది అని అంటే క్రీస్తు యొక్క చర్మాన్ని వారికి తొడిగినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుని యొక్క శరీరము ఆదాముకు అవ్వకి ఏం చేస్తాడంటే అమర్చినట్లుగా మనము చూస్తున్నాం. ఆదిలోనే ఆదాము కొరకు అవ్వ కొరకు ఒక జంతువు బలైనట్లుగా మనము చూస్తున్నాం. ఆ యొక్క జంతువు చర్మము వాళ్ళకి ఏం చేసిందంటే వారి చర్మాన్ని కప్పింది, వాళ్ళ చర్మాన్ని కప్పింది. వాళ్ళు బయటికి రావడానికి ఆ యొక్క సొక్క వాళ్ళకి అడ్డుగా నిలబడ్డది కనుక వాళ్ళు భూమి మీద తిరగడానికి దేవుడు వారికి ధన్యతగా దేవుడు ఆయన్ని ఈ లోకానికి పంపించాడు. అయితే రెండో బలి మనం చూస్తున్నాం, రెండవ బలి అదే ఆదికాండ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే రెండవ బలి మనం చూస్తున్నాం. ఆదికాండము 22వ అధ్యాయములో మనకు వచ్చినట్లయితే 22వ అధ్యాయంలో ఒక మాట మనకి కనబడుతూ ఉంది. చూడండి ప్రియమైన దానికి బిడ్డలారా, ఆదికాండము 22వ అధ్యాయము 13వ వచనములో అంటున్నాడు. ఏమని అక్కడ రాయబడింది అని అంటే అబ్రహాము కనులెత్తి చూడగా పొగలో కొమ్ములో తగులుకొని ఉన్న ఒక పొట్టేలును వెనుక తట్టు కనబడును. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారుగా పెట్టి దహన బలి అర్పించను. చూడండి ప్రియమైన దానికి బిడ్డలారా, అక్కడ తన కుమారుడైన ఇస్సాకు నిమిత్తము కూడా ఒక గొర్రె పిల్ల బలైపోయింది. ఆ గొర్రె పిల్ల ఎవరు అని ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే దానికంటే ముందుగా మనం చూసినట్లయితే వారంటున్నారు కదా, దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఎందుకని పరిశోధించాడు అనంటే అబ్రహామును పిలిచి అంటున్నాడు, నీవు ప్రేమించిన ఇస్సాకును తీసుకొని మోరియా దేశము యొద్దకు వెళ్ళము. మోరియా దేశంలో యొద్దకు వెళ్ళి అక్కడ దహన బలిగా నర్పించము.
ఎవరిని అర్పించమంటున్నాడు అని అంటే, నీ ఏకైక కుమారుడిని ఇస్సాకుని బలిగా అర్పించము అని చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే బలిగా అర్పించమని చెప్పినప్పుడు దేవుడు మాటకి లోబడి, దేవునికి మాటకు లోబడి అబ్రహాం ఏం చేస్తాడంటే, తెల్లవారు లేచినప్పుడు గాడిదకి గంత కట్టి పనివారులు ఇద్దరు తీసుకుని ఇస్సాకుని ఎండబెట్టుకొని దహన బలి కట్టెలు చీల్చుకొని దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మూడవ నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటును చూసినప్పుడు తన పనివారితో అంటున్నాడు కదా, పనివారితో అంటున్నాడు, ఏమంటున్నాడు, మీరు గాడిదతోనూ ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడు అనగా నా కుమారుడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా వచ్చేదము. అక్కడ ఏమంటున్నాడు, దేవునికి మొక్కి మళ్ళా తిరిగి మేమిద్దరము వస్తాము అని చెప్తున్నాడు. అంటే నేను వెళ్ళి నా కుమారుడిని బలిచ్చి తిరిగి వస్తాను అని అనలేదు, కానీ మేము దేవునికి మొక్కి మళ్ళీ మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్తూ ఉన్నాడు. చెప్పి దహన బట్టలు కట్టెలు తీసుకొని తన కుమారుడి మీద పెట్టి తన చేతులతో నిప్పును కత్తిని పెట్టుకొని వారిద్దరూ కూడా వెళుతున్నప్పుడు అబ్రహాముతో తన తండ్రి కుమారుడైన ఇస్సాకు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, నా తండ్రి అని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు తండ్రిని అంటే, తండ్రి అని పిలుస్తున్నాడు. అప్పుడు అబ్రహాము తన కుమారుడి మాట విని అంటున్నాడు కదా, ఏమి నా కుమారుడా అని అడుగుతున్నాడు. కుమారుడు చేసిన ప్రశ్న ఏమిటి అంటే, నిప్పులో కట్టెలు ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగుతున్నాడు. చూడండి, ఆ యొక్క కుమారుడు ఇస్సాకు అడుగుతున్నాడు, తన తండ్రికి అడుగుతున్నాడు, మరి కట్టెలున్నాయి, నిప్పు ఉన్నాయి, అన్ని ఉన్నాయి కాబట్టి దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగుతున్నప్పుడు మరి అబ్రహాం అంటున్నాడు, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకున్నానని చెప్తూ ఉన్నారు. వారిద్దరూ కూడా వెళుతూ ఉన్నారు. అతనితో చెప్పిన చోటకి వచ్చారు. వచ్చిన తర్వాత ఉండి బలిపీఠము మరి సిద్ధం చేశారు. బలిపీఠం మీద కట్టెలు పేర్చిన తర్వాత అప్పుడు అంటున్నాడు, అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి సాపి కత్తి పట్టుకొనగా ఏం చేశాడు, బంధించాడు. తన కుమారుడిని ఏం చేశాడంటే కట్టెల మీద మరి పడుకోబెట్టిన తర్వాత ఉండి కత్తి తీసుకొని మరి ఏం చేశాడంటే, కత్తి శ్వాసిస్తున్నప్పుడు ఏమంటున్నాడు తెలుసా, పరలోకం నుండి ఒక దేవుని యొక్క దూత అబ్రహామును పిలుస్తున్నది. ఏమని పిలుస్తుంది, అబ్రహామా చెయ్యి వేయకము, నేను నీకు అతని మీద నీవు చెయ్య వేయకము, అతనినేమీ చేయకము, అతడు నీకొక్కడైనా నీ కుమారుడు, నీవు నాకు ఇక వెనక్కి తీయక లేదు, నీ దేవునికి భయపడిన వాడవని ఇందువల్ల నాకు కనబడుతున్నది గనుక అయితే నువ్వు అతని మీద చెయ్యి వేయద్దు. అయితే అంటున్నాడు, అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, కనులతో చూడగా ఎవరిని చూస్తున్నాడు. అబ్రహాము కనులతో చూస్తూ ఉన్నప్పుడు ఓ పొదల్లో కొమ్మలు తగులుకుని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టు కనబడుతూ ఉంది. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకొని తన కుమారునిగా పెట్టి దహన బలిని అర్పించినట్లుగా చూస్తున్నాం. ఆ దహన బలి అర్పించినప్పుడు ఆ ప్రాంతానికి, ఆ యొక్క స్థలానికి ఒక పేరు పెట్టినట్లుగా చూస్తున్నాం. ఆ పేరు యెహోవా ఈరే. యెహోవా ఈరే అనే మాటకు మనం చూసినట్లయితే యెహోవా చూసుకున్నాడా లేదా? ఆదికాండము 3వ అధ్యాయంలో ఆదాము కొరకు అవ్వ కొరకు ఒక గొర్రె పిల్ల బలైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అబ్రహాము కుమారుడు ఇస్సాకు కొరకు ఒక గొర్రె పిల్లగా బలైనట్లుగా మనం చూస్తున్నాం. మూడో బలి మనము చూడబోతున్నాం. మూడో బలి ఎక్కడుంది అని అంటే నిర్గమకాండములోనికి మనం వెళ్తాం. నిర్గమకాండములోనికి మనం వెళితే నిర్గమకాండములో ఆయన గొప్ప శ్రేష్టమైన
ఒక బలి మనకి కనబడుతూ ఉంది. 12వ అధ్యాయము 21వ వచనములో అక్కడ మరి యొక్క గొర్రె పిల్ల బలైనట్లుగా మనము చూస్తున్నాం. చూడండి, కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిచి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబములను చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువుని వధించుడి. పస్కా పశువుని వధించుడి. ఈ పస్కా పశువు ఎటువంటిదంటే అంటే దీన్ని ఏమంటారంటే నిష్కలంకం లేనిది, అంటే పాపం లేని గొర్రె పిల్ల. నిష్కలంకము లేనిది, పాపము లేని గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లని వధించమన్నాడు. ఎలా వధించమన్నాడు అని అంటే పస్కా పశువు అని పేరు పెట్టి మీరు వధించండి అని చెప్పి అంటున్నాడు కదా. మరియు ఇసోపు కుంచే తీసుకొని పల్లెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారపు కమ్మెల పైకిని 2 నిలువు కమ్మెలకును పల్లెములో రక్తమును తాకింపవలను. తరువాత మీలో నెవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయటికి వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తులను హతమ చేయుటకు దేశ సంసారము చేసు ద్వార బంధముల కమ్మెల మీద 2 నిలువు కమ్మెల మీద ఉన్న రక్తమును చూసి యెహోవా ఆ తలుపులను దాటిపోవును. మిమ్మను హతమ చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చూడనియ్యాడు అని చెప్తూ ఉన్నాడు. అంటే మీ ఇండ్లలోనికి సంహారకుని చూడనీయుడు అని అంటే వీడు ఎటువంటి వాడంటే మరణదూత. సంహారకుడు అని అంటే మరణదూత. ఈ మరణదూత నీ ఇంటిలోనికి రాకుండా ఉండాలి అని అంటే నీవు పస్కా పశువుని, ఒక గొర్రె పిల్లని వధించి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేయాలి అంటే ఒక ఇసోపు పుడకను తీసుకొని ఒక బౌల్లో ఆ యొక్క పస్కా పశువు యొక్క రక్తము ఆ బొమ్మలోనికి తీసుకుని ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో ఆ ప్రజలందరూ కూడా నిలువు కమ్మిలికిని అడ్డ కమ్మికిని ఆ యొక్క పస్కా పశువు యొక్క రక్తము ప్రోక్షింపబడి ఉండాలి. ఏ ఇంటికైతే ఆ యొక్క పశువు అనగా పస్కా పశువు యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తము ఆయా నిలువు కమ్మికిని అడ్డ కమ్మికిని లేకపోతే ఆ సంహారకుడిని ఇంటిలో చొరబడతాడు. లేకపోతే ఆ సంహారకుడు నీ ఇంటిలోకి రాకుండా ఉండాలి అని అంటే గొర్రెపిల్ల యొక్క పస్కా పశువు యొక్క గొర్రెపిల్ల రక్తము నిలువు కమ్మిలికి అడ్డ కమ్మికి రక్తము ప్రోక్షింపబడి ఉండాలి. ఏ ఇంటికైతే నిలువు కమ్మిలికి అడ్డ కమ్మికి ఆ పస్కా పసుపు యొక్క ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము లేకపోతే ఆ యొక్క సంహారకుడు అనగా ఆ మరణ దూత ఆ ఇంటిలో సొరబడి ఆ ఇంటిలో తొలుసూరు కుమారుడిని హతము చేస్తాది. ఎందుకని అంటే దేవుడు వాగ్దానం చేశాడు, ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా నేను మొదటి తొలిసూరు పిల్లలందరినీ కూడా హతము చేస్తాను. అప్పుడు ఆ యొక్క రాజు ఏం చేస్తాడంటే ఆ యొక్క మరణాన్ని చూసి ఆ మరణ భయమును చూసి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా బయటికి పంపించేస్తాడు. అందు నిమిత్తము మీలో ఒక్కడు కూడా నశించిపోవడానికి నాకు ఇష్టం లేదు కాబట్టి నీ కొరకు ఒక పస్కా గొర్రెపిల్ల ఒక వధించి ఆ యొక్క రక్తాన్ని తీసుకుని మీ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ అడ్డ కమ్మికి నిలువు కమ్మికి నా రక్తాన్ని ప్రోక్షించండి. ఆ రక్తాన్ని ఎప్పుడైతే ఈ సంహారికుడు చూస్తాడో ఆ రక్తాన్ని చూసి వాడు పారిపోతాడు. ఎందుకనంటే ఈ ఇల్లు నా దేవుని యొక్క ఇల్లు.
నా దేవుని యొక్క ఇల్లు, ఈ దేవుని యొక్క ఇంటిలో ప్రజలని ముట్టుకోవడానికి సంహారకుడికి, ఆ మరణదూతకి అధికారము లేదు. ఆదాము వలన ఒక గొర్రె పిల్ల బలైపోయినట్లుగా, ఇస్సాకు వలన ఒక గొర్రె పిల్ల బలైపోయినట్లుగా, ఇశ్రాయేలు ప్రజలందరినీ ఆ కుటుంబం నాశనం అయిపోకుండా, మరణము ఆ ఇంటిలోకి రాకుండా ఆ యొక్క పస్కా గొర్రె పిల్ల బలిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క గొర్రె పిల్ల ఇక్కడ మనం చూస్తున్నాం. మూడు మనం చూసాం ప్రియమైనటువంటి బిడ్డలారా. ఎందుకనంటే మొదటి ఆదాములో అవ్వలో సర్మపు చొక్క తొలగించి దేవుడు బయటికి పంపించాడు. ఇస్సాకు బలి అర్పించటానికి ఒక గొర్రె పిల్ల ఆ యొక్క ఒక పొదలో చిక్కబడిన తర్వాత అబ్రహాము తీసుకొచ్చి తన కుమారుడికి బదులుగా ఆ యొక్క గొర్రె పిల్లని బలిచ్చాడు. ఈ రోజున మనం చూసినట్లయితే నీ కొరకు నా కొరకు దేవుని యొక్క గొర్రె పిల్ల ఈ లోకానికి వచ్చింది. ఈ దేవుని యొక్క గొర్రె పిల్ల ఈ లోకానికి వచ్చి నీ పాపము కొరకు, నా పాపము కొరకు, నీ కుటుంబం కొరకు, నా కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నా బిడ్డల కొరకు, నీ దేశం కొరకు, నా దేశం కొరకు, నీ ప్రాంతం కొరకు, నా ప్రాంతం కొరకు, నీ గ్రామం కొరకు, నా గ్రామం కొరకు ఆయన ఏం చేశాడంటే కల్వరి గిరిలో ఆయన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన దేవుడు, ఏకైక దేవుడు నా ప్రభువైన యేసు క్రీస్తే. ఆయన ఈ లోకానికి, నీ కోసం నా కోసము ఈ లోకానికి ఒక వాక్యంగా ఆయన ముందుగా అబ్రహామును దర్శించింది. ఆ వాక్యమే శరీరంగా ఈ లోకానికి వచ్చింది. ఆ వాక్యమే ఈ లోకానికి ప్రాణము పెట్టింది. దేవుడి ఎంత అద్భుతాలు చేయగల సమర్థుడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రభువా అని ఆయనని పిలిస్తే చాలు. ప్రభువా నీవు నాకు ఉంటే చాలు, నీవు నా పక్షాన ఉంటే చాలు, నేను మరణించిన కూడా తిరిగి బ్రతుకుతానన్న ఒక నమ్మకము, ఓ యొక్క నిరీక్షణ నీలో ఉంటే దేవుని తలుసుకుంటే సరిపోద్ది. ఎందుకనంటే నిన్నటి దినాన్ని ఒక వ్యక్తి నాతో మాట్లాడుతూ ఉంది. అయ్యా, ఒక ప్రాంతాన్ని ఒక వ్యక్తి మంచం మీద లెగలేని పరిస్థితిలో ఉంది, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయాలి అని ఆ వ్యక్తి నాతో చెప్పినప్పుడు నేను అన్నాను, అమ్మా, వాళ్ళలో విశ్వాసం లేనప్పుడు నువ్వెంత చేసినా, నేనెంత చేసినా ప్రయోజనము లేదు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసమే నిన్ను బ్రతికిస్తుంది. కానీ వారికి ఉండాలి కదా. అయ్యా, నా ఇంటికి వచ్చి నువ్వు ప్రార్థన చేయి, నేను బ్రతుకుతాను. నువ్వు నాకు ఇంటికి వచ్చి నా ఇంటిలో అడుగుపెట్టి నా కొరకు ప్రార్థన చేస్తే నేను బ్రతుకుతాను. నీవు నా ఇంటికి వచ్చి నా కొరకు ప్రార్థన చేస్తే ఆ రోగం పోతే అని ఒక నిరీక్షణ ఆ యొక్క రోగిలో ఉంటే నువ్వు సంతోషంగా వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. వారికి విశ్వాసం లేనప్పుడు, వారికి ప్రేమ లేనప్పుడు, వారికి మీద దేవుని యొక్క ఆదరణ లేనప్పుడు నువ్వెంత ప్రార్థన చేసినా అది వ్యర్థమే. విశ్వాసం ఉంటే, నీకు విశ్వాసం ఉంటే దేవుని ఎందుకు వస్తే నువ్వు హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం లేదు. విశ్వాసం ఉండి దేవుని మీద నమ్మకం చొప్పున నువ్వు బ్రతికితే నువ్వు మందులు వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నీ విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు అప్పుడు ఏమవుతుందో తెలుసా? మనము ఆ విశ్వాసాన్ని ఎప్పుడైతే కోల్పోతామో అప్పుడే అపవాదిగాడు మనలో సంహార దూత మన ఇంట్లోనికి వస్తాడు, మన ఇంట్లోకి వస్తాడు, మన ఒంట్లోకి వస్తాడు, మన తలపులోకి వస్తాడు, మన పాడు చేయడానికి వస్తాడు. కానీ సంహార దూత నీ ఇంటిలోనికి వచ్చింది అని అంటే ఎన్నటికీ అది పోవటము అసాధ్యము. అది పోవాలి అంటే గొర్రె పిల్ల రక్తము నీ ఇంటికి, నీ దూర కమ్మిలికి ఎప్పుడు కూడా ప్రోక్షింపబడి ఉండాలి. ఎప్పుడు నీ ఇంటికి దేవుని యొక్క ఆదరణ ఉండాలి, దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి. అప్పుడే నీ ఇల్లు బాగుపడుతుంది. దైవజనుల యొక్క ప్రార్థన నీ గ్రామంలో ఉండి నీ కొరకు, నీ గ్రామం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ దేశం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదో వ్యర్థంగా మాట్లాడుతున్నలే, ఏదో మాట్లాడుతున్నలే, పెద్ద అలవాటు చేస్తున్నలే, వీడి వల్ల ఏమవుతుందని అనుకోవచ్చేమో. ఏదో ఒక శిక్ష అక్కడ సంభవించి ఉంటది. అంటే ఒక దైవజనులను దూషించినప్పుడు, ఒక దైవజను యొక్క సంఘాన్ని పాడు చేయాలని ఆలోచించినప్పుడు వాడు వర్ధుడని లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. ప్రియమైన దేవునికి బిడ్డలారా, 3 విషయాలు మనం నేర్చుకున్నాం. 3 విషయాలు.
ఆదాము అవ్వల కొరకు ఒక గొర్రె పిల్ల బలైనట్లుగా మనం చూస్తున్నాం. అలాగే అబ్రహాము కుమారుడు ఇస్సాకు నిమిత్తము ఒక గొర్రె పిల్ల బలైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడో బలి మనం ఎక్కడ చూస్తున్నామంటే నిర్గమకాండలో చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలను రక్షించుకోవడం కొరకు ఒక గొర్రె పిల్ల బలైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని గొర్రె పిల్ల అని యోహాను ఎలాగైతే ఉచ్చరించాడో, ఇదిగో లోక పాపములను మోసుకుని పోతున్న దేవుని యొక్క గొర్రె పిల్ల, ఈ గొర్రె పిల్ల నా ఇంటిలో ఉండాలి, ఈ గొర్రె పిల్ల నా హృదయంలో ఉండాలి, ఈ గొర్రె పిల్ల నా తలంపులో ఉండాలి, గొర్రె పిల్ల నాలో ఉన్నప్పుడే ఆయనకి నాకు వివాహం జరుగుతుందని ఒక నిరీక్షణ మనకు ఉండాలి. గొర్రె పిల్ల దేవుని యొక్క కుమారుడు, సంఘము వధువు, ఈ రెండుకి వివాహం జరగాలంటే ఏక రక్తంతో ఉండాలి. ఏంటి, వేరొక రక్తం కలవడానికి అధికారము లేదు. వేరొక రక్తము కలిసింది అంటే సంహారకుడు నీలో ఉన్నట్లే. సంహారకుడు నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నీ ఇంటికి మరణదూత వెంటాడుతున్నప్పుడు నీ ఇంటిలో మరణము, వేదనలో, శోధనలో రాబోతూ ఉన్నాయి. ఇది పోవాలి అని అనుకుంటే పస్కా పశువు యొక్క బలి రక్తము, యేసు క్రీస్తు యొక్క రక్తము నీ ఇంటికి, నీ గుమ్మానికి ప్రోక్షపబడి ఉండాలి. నీ గుమ్మానికే కాదు, నీ శరీరములో ఉన్న రక్తపు బొట్టు, ప్రతి రక్తపు బొట్టు కూడా క్రీస్తు రక్తముగా మార్చబడిపోవాలి. నువ్వు మాట్లాడితే క్రీస్తులో మాట్లాడాలి, నువ్వు మాట్లాడితే క్రీస్తులాగా ఆలోచించాలి, నువ్వు నడిచినప్పుడు క్రీస్తులాగా నడవాలి. నీ అధికారుల నుంచి నడిచేంత వరకు కూడా క్రీస్తే కనబడాలి. గాని సంహారకుడు మనలో కనబడకూడదు. సంహారకుడు నీలో కనబడాలంటే ఏదో ఒక రోజు నీకు ఆపద కొడుకు తెచ్చుకున్నట్టే. కానీ లోక పాపములను మోసుకుని పోస్తున్న దేవుని యొక్క గొర్రె పిల్ల యేసు క్రీస్తు రక్తము మనలో కరగబడి ఉన్నట్లయితే మనం ఎంత ధన్యులమో. అట్టి కృప మనకుని మన కుటుంబానికి దీవెనికరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.